నమస్కార్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు సన్నీ డేలో ఇలా తయారైపోయి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేను స్కాట్లాండ్లో ఉన్న థీమ్ పార్క్కి వెళ్తున్నాను. మనకి హైదరాబాద్లో వండర్లా ఉంటుంది చూసారా, అలాగే మేమున్న ప్లేస్లో ఎంఎన్డి అనే థీమ్ పార్క్ ఉందన్నమాట. సో ఈరోజు ఈ సన్నీ డేలో మేము ఈ థీమ్ పార్క్లో ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాం అన్నమాట. తర్వాత ఈ థీమ్ పార్క్ పక్కనే మనకి చిన్న పాండ్ లాగుండి అక్కడ డక్స్ ఇంకా గూసు చాలా రకాల బర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం పదండి. ఎంఎన్డీస్ థీమ్ పార్క్, లెట్స్ గో ఇన్సైడ్. ఈ ఎంఎన్డి టికెట్ బుకింగ్లో ఒక ట్రిక్ ఏంటంటే, మీరు అక్కడ లొకేషన్కి వెళ్ళి బుక్ చేసుకున్నారనుకోండి ఒక £10 ఎక్కువ ఉంటుంది. అదే ఆన్లైన్లో తీసుకుంటే తక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఈవెన్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి జస్ట్ టికెట్స్ కలెక్ట్ చేసుకుంటే చాలా మంచిది, మీకు ఆఫ్ వస్తూ ఉంటుంది. మోరోవర్ ఏంటంటే, మీకు బ్యాండ్స్ రిటర్న్ తీసేసుకునేటప్పుడు మీకు మళ్ళీ రిటర్న్ వస్తే కనుక మీకు 10 ఆఫ్ ఉంటుంది, టికెట్స్ తీసుకుంటారా అని అడుగుతారు. సో అప్పుడు కొంచెం మనీ పే చేసి టికెట్స్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం మనం విజిట్కి వెళ్ళినప్పుడు ఇంకొక £10 సేవ్ చేయొచ్చు అనమాట ఈచ్ టికెట్ పైన. వెళ్ళినప్పుడు ఈ ఎంఎన్డీలో ఏమేమి ఉన్నాయంటే, ద డ్రాగన్ క్వెస్ట్, ద రోడ్ రన్నర్, షేప్ ఆఫ్ ట్రయో, అమెజానియా ఫారెస్ట్. చూడండి, ఇది స్కాన్ చేస్తే చాలు మనకి ట్యాప్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట ఏ రైడ్స్ కన్నా. చాలా ఈజీ రైడ్ అండి, మీకు కనిపించడానికి అలా ఉంది కానీ పైకంటూ తీసుకెళ్ళి అలా ఊపుతుంది అనమాట. మనకి హ్యాపీగా చల్లగాలి తగులుతూ నిద్ర కూడా వస్తుంది. కానీ రైడ్ ఒక మనకి 5 minutes మ్యాక్స్ ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా ఈ రైడ్ గురించి చెప్పాలంటే, లాస్ట్ టైం ఒకసారి యశ్వంత్ ఎంఎన్డీకి వెళ్ళాడు. ఈ రైడ్ నచ్చి ఈవినింగ్ మొత్తం అరౌండ్ 1 hour ఈ రైడ్ మీద అలా కూర్చుని ఉన్నాడు అనమాట. ఎవ్రీ రౌండ్ ఆడు స్కాన్ చేయడం మళ్ళీ వచ్చి కూర్చోవడం, స్కాన్ చేయడం మళ్ళీ వచ్చి కూర్చోవడం చేశాడు అనమాట. ఈ రైడ్ మాత్రం చాలా డేంజరస్గా ఉందండి. మేము ఇప్పుడే ఎక్కొచ్చాము, రీమాని కూడా ఇప్పుడే ఎక్కించాను. వచ్చిన తర్వాత తన ఫీలింగ్ ఎలా ఉందో చెప్తుంది. కానీ నాకైతే మాత్రం భయం వేసింది. స్టిల్ కళ్ళు మూసుకున్నాను అనమాట నేను ఎక్కి కూర్చొని. సో దానివల్ల నేను ఎక్కువ భయపడలేదు అనుకోండి. ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఓకే ఓకే. ఒక అడ్వెంచర్ రైడ్ అయితే చేశానన్నమాట ఈసారి ఎంఎన్డీకి వెళ్ళినప్పుడు. లాస్ట్ టైం ఇది ఓన్లీ పిల్లలే చేశారు. ఎందుకంటే ఈ రైడ్ మనకి నార్మల్ టికెట్‌లో కవర్ అవ్వదనమాట. £8 స్పెషల్‌గా పే చేసి వెళ్ళాలి. లాస్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు చేయలేదనమాట. బట్ ఈసారి ఛాలెంజింగ్‌గా తీసుకొని చేద్దామని చెప్పేసి ఈ రైడ్ అయితే తీసుకున్నాననమాట. ఏం లేదండి, మనకి ఒక తాడు పెట్టి కడతారు. తర్వాతేంటంటే పైన మామూలు వాక్ చేయడానికి ఉంటుందనమాట. అంటే 2 పోల్సు, సింగిల్ పోలు, డిజైన్‌గా ఉంటది. ఒక్కొక్కసారి థ్రెడ్స్ కూడా ఉంటాయి. అవి పట్టుకొని మనం ముందుకి మూవ్ అవుతూ ఉండాలనమాట. నేనైతే ఈసారి రైడ్ చేద్దాం అనుకునే చేశాననమాట £8 పే చేసి. ఫస్ట్ అయితే నాకు టై చేసేస్తున్నారు చూడండి. ఆ తర్వాత నా థ్రెడ్ ఎలా ఉంది అని టెస్ట్ కూడా చేశారు. చిన్న పిల్లలైతే కొంచెం వెయిట్ తక్కువుంటారు కనుక, వాటి మూవ్‌మెంట్ కూడా తక్కువగా ఉంటదనమాట. కానీ కొంచెం పెద్దవాళ్ళైతే వెయిట్ ఎక్కువుండడం వల్ల మూవ్‌మెంట్ కూడా ఎక్కువుంటది. కానీ మనకి థ్రెడ్ ఆల్రెడీ గట్టిగా కట్టారు గనక ప్రాబ్లమ్ ఏముండదు. కొంచెం జారినా కూడా మన థ్రెడ్ కాస్తుందనమాట. want you to help each other, but try avoid it if you can, alright? On the way down the stairs, you've got to put these feet off. There's 3 at each staircase, you only hold it on the way down, okay? They stop you from slipping if you were to fall, but on the way up you can just walk right past them, okay? If you need a hand with anything, give us a shout and we'll come up and help you, okay? Enjoy!
ఇదైతే భయమేసిందండి. ఎందుకంటే కొంచెం వెయిట్ వల్ల మూవ్‌మెంట్ ఎక్కువగా ఉంది. ఇంకా పట్టుకోవడానికి కూడా థ్రెడ్స్ దూరంగా చిన్నగా ఉన్నాయన్నమాట. సో, దానివల్ల కొంచెం భయమేసింది. అందుకే ఫస్ట్ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ రాలేదన్నమాట నేను. సినిమా చూడండి ఎంత ఫాస్ట్‌గా నడిచేస్తుందో. లైట్ వెయిట్ ఉండడం వల్ల అసలు మూవ్‌మెంట్ చాలా తక్కువగా ఉంటదనమాట. సో, ఏదో రోడ్డు మీద నడిచినట్టుగా నడుచుకుంటూ ఎళ్ళిపోతుంది. రిప్ టైడ్ చూసారా? చూడటానికి చాలా ఈజీగా ఉంటది కానీ, అది మనకి చాలా ఫాస్ట్‌గా జరుగుతదనమాట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటిలో మనం మెడని జాగ్రత్తగా పెట్టుకోవాలనమాట. ఎందుకంటే, ఆ మూవ్‌మెంట్‌లో కొంచెం తేడా వచ్చే ప్రాబ్లమ్ కూడా ఉంటది. అది చూసి నాకు భయమేసే నేను ఈ రైడ్‌కైతే ఎళ్ళలేదనమాట. ఈ డిస్కో అయితే బావుంది. ఏదో సాసర్‌లో కూర్చోబెట్టినట్టు పైకి, కిందకి మూవ్ చేస్తూ ఉన్నారు. యాహ్! బావుందిది. చూసారా అయిపోయినాయి ఇలా ఉన్నాయా అలా స్లోగా పైకి వెళ్ళిపోతున్నాయి. మనం ఇంకా మొయ్యక్కర్లేదు అనమాట, పైకి వెళ్ళిపోతే చాలు. ఇది ఇస్తారు మనకి. కార్ క్రాష్‌దయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము. పిల్లలందరూ వెళ్ళాము. వాళ్ళతో పెద్దవాళ్ళం కూడా ఎళ్ళామనమాట. సో, ఏంటంటే 5 మినిట్స్ 3-5 మినిట్స్ ఉంటది రైడ్. రైడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చి స్వైప్ చేసి మళ్ళీ వెళ్ళేవాళ్ళం. అలాగా ఒక హాఫ్ అన్ అవర్ చేసాం. 6-7 టైమ్స్. ఎందుకంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా! మేము కూడా ఎంజాయ్ చేసాం అన్నమాట దీన్ని. మెండికి పక్కనే అనమాట నదిలా ఉంది. చిన్న పాండ్, నది కాదు పాండ్ అనమాట. చూడండి బాతులు ఉన్నాయి. ఎన్ని బాతులు! మనం ఇప్పుడు ఓట్స్ పెట్టామంటే మన దగ్గరికి ఎంత బాగా వస్తాయో తినడానికి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఓట్స్ ఉన్నాయా? బ్రెడ్ ఏదైనా ఉంటే తింటది. చూడండి నేను దగ్గరికి వెళ్తే నేను ఏదో చేస్తున్నాను అనుకుని మెల్లగా వెళ్ళిపోతున్నాయి. క్యూట్ క్యూట్ వచ్చేసింది. చూడండి వెళ్ళిపోతున్నాయి, వాటర్లోకి వెళ్ళిపోతాయి మెల్లగా. చూడరేమో చూడండి భయపడుతుంది వాళ్ళని. అన్ని వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి. కొన్ని వాటికేమో బ్రౌనే ఉంది, కొన్ని వాటికి చూసారా బ్లాక్ ఉంది. ఫేస్, మెడ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి ఈ రెండుని. మిగిలినవన్నీ సేమ్ ఉన్నాయి.
కొన్ని ఎగురుకుంటూ వచ్చేసినాయి. ఇక చూడండి భయపెట్టా ఉంటే జుమ్ము పారిపోయింది. అమ్మో, వస్తుందా మీద. అయ్యి. ఏయ్, ఓ పిల్లలు ఉన్నారని చూడసారా, దీనికి పిల్లలు ఉన్నాయి. సో నేను ఏదైనా చేసేస్తానని నా మీద అరుస్తుంది అది. అది మదర్ అనుకుంటే ఇది ఫాదర్, ఇది ఫాదర్, అది మదర్, పిల్లలు. చూడండి ఎంత ప్రొటెక్టెడ్గా ఉన్నాయి. వెళ్ళిపోతున్నాయి మొత్తం. వీళ్ళు ఎలాగో వదిలేరు, తీసిపోతారేమో అని వెళ్ళిపోతున్నాయి వాటర్లోకి. వెరీ నైస్ ప్లేస్, అసలు భలే ఉంది. ఈవినింగ్ కూర్చోడానికి అయితే బెస్ట్ ప్లేస్ అనమాట. చూడండి వీటిలో కూడా అయ్యో ఇది చూసారా, మళ్ళీ ఫ్యామిలీ, ఫాదరు, మదరు, బేబీస్. ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కొన్ని ఉన్నాయి. చూడండి అయ్యో భయపడుతున్నాయి నేను వెళ్ళేటప్పటికి. అక్కడ ఇంకా ఉన్నాయి. అవి ఇంకా చాలా ఉన్నాయి. మనం వెళ్తే బేబీస్ అన్నీ వెళ్ళిపోతాయమ్మా. చూడు ఎన్ని ఉన్నాయి చూడండి. అదిగో అన్నీ లేస్తున్నాయి, అన్నీ వెళ్ళిపోతున్నాయి. చూడు 4 బేబీస్, ఫాదరు, మదరు. One of them sniffing each other's butt. That's so cute. That's so cute. You only stepped on there. That was just stick. పిల్లలంటే మరి చిన్నపిల్లలు కాదు, కొంచెం ఆల్రెడీ గ్రోన్ అప్. ఆల్రెడీ గ్రోన్ అప్. టంగ్ టంగ్ అంటూ వెళ్ళిపోతున్నాయి. చూడండి వెనకాల వెళ్దాం మనం కూడా. అది కొన్ని వాటర్లోకి వెళ్ళిపోతాయంట. అటు వెళ్ళిపోండి, అటు నుంచి అలా వెళ్ళిపోండి. ఇదిగో ఇవి కూడా వెళ్ళిపోతున్నాయి. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.